హలో సార్. నమస్తే అండి. సార్, అసలు మోకాళ్ళ నొప్పులనేది చాలా కామన్ అయిపోయింది. అండ్ చాలా ఎక్కువ మందికొస్తుంది ఈ మధ్య కాలంలో. సో, ఈ మోకాళ్ళ నొప్పులు కొన్ని టైమ్స్ గుజ్జు వల్ల కూడా వస్తుంది. కొన్ని టైమ్స్ ఆర్థరైటిస్ వల్ల కూడా వస్తుంది. ఈ 3 దేని వల్ల వస్తుందనేది మనం ఎలా తెలుసుకోవాలి? అయితే బేసికల్‌గా ఆయుర్వేదంలో హ్మ్. మనకు ఎక్కడైనా నొప్పి అన్న చోట వాతం అనేది ఉంటుంది మేడం. ఓకే. సో, వాతం అనేది 80 రకాల వాతాలనేది ఎక్స్‌ప్లెయిన్ చేయబడింది హ్మ్. ఆయుర్వేదంలో. హ్మ్. సో, ఈ మధ్య కాలంలో మనకు ముఖ్యంగా తెలిసేది ఇప్పుడు హ్మ్. మోకాళ్ళు అనేసరికి అక్కడ ఆస్టియో ఆర్థరైటిస్ కావచ్చు, ఒకటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ కావచ్చు. ఓకే. సో, ఇంకొకటి గౌటీ ఆర్థరైటిస్ అనేది ఎక్కువ మటుకు చిన్న జాయింట్స్ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది. హ్మ్. సో, బేసికల్‌గా ఇవి 2 మాత్రము ఎక్కువగా కనిపించేవి ఈ మధ్య కాలంలో ఉన్నాయండి. ఓకే. సో, ఇందులో ఆయుర్వేదానికొచ్చేసేసి ఆమవాతం అని చెప్పేసి చెప్తారు. అది రుమటాయిడ్ ఆర్థరైటిస్. హ్మ్. ఇంకొకటి సంధిగత వాతం. సంధిగత వాతం అనేది ఆస్టియో ఆర్థరైటిస్ అనేది ఇప్పుడు మనకు వివరణలో ఉన్నది. ఓకే. సో, ఇక్కడ బేసిక్‌గా రెండిట్లలో ట్రీట్మెంట్ ప్రొసీజర్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటుంది. హ్మ్. ప్లస్ దాని ప్రెజెంటేషన్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది మేడం. సో, సార్, అసలు ఈ పెయిన్ దేని వల్ల వస్తుంది అనేది ఎలా తెలుసుకోవాలి? ఇక్కడ అంటే మెయిన్ ముఖ్య కారణం మేడం. హ్మ్. వ్యాధి అనేది ఏది కూడా ఒక రోజులో మనకు అవును. రాదు. రాదు. ఈ క్రమేణా మన శరీరంలో తయారవుతూ హ్మ్. ఒక ఫుల్ ఫ్లెడ్జ్‌గా దాని రూపం వచ్చినప్పుడు మాత్రమే మనకు దాని లక్షణం అనేది తెలుస్తుంది. హ్మ్. అయితే ఆయుర్వేద సూత్రానుసారము హ్మ్. సర్వేషాం రోగాణం నిదానం కుపితో మలహ అని చెప్పేసి చెప్తారు. ఓకే. అంటే అన్నిటికి కారణము శరీరంలో ఉన్న దోషములు. హ్మ్. అంటే ఎక్కువ మనం తినే ఆహారం గానీ, హ్మ్. ఏదైతే ఏ ఏ రకంగా మనం ఆహారం తీసుకుంటున్నామో హ్మ్. అదే మనకు శరీరానికి సప్లై అవుతుంది. సో, ఓకే. మనం మంచి ఆహారము, హెల్తీకర ఆహారం మనకు తీసుకున్నట్లయితే అది మనకు హెల్త్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది. ఓకే. అదే విషతుల్యమైనది తీసుకుంటే గనక నానావిధ రోగములనేది వస్తూ ఉంటాయి. ఓకే. సో, ముఖ్య కారణము మన పొట్ట. సో, ఓకే. అక్కడి నుండే రోగాలనేది అన్నీ గూడా మొదలవుతాయండి. ఆహారం అన్నారు కదా! యాహ్! సో, ఎటువంటి ఆహారం తీసుకోవాలి? ఎటువంటివి తీసుకోకూడదు? యాహ్! అయితే ఇక్కడ ఆహారం ఒకటే కాదు మేడం. హ్మ్. సో, లైఫ్ స్టైల్ గూడా ఉంటుంది మనది. హ్మ్. అయితే ఆయుర్వేదానుసారం ఏందంటే, బ్రహ్మే ముహూర్తే ఉత్తిష్ఠే అంటే ఉదయాన్నే లేవాలి. హ్మ్. 6 తర్వాత లేవడం కాదు అని ఓకే. 6 లోపే లేవాలి. ఓకే. సో, 6 లోపల లేవాలి. సాయంత్రం మనం పడుకునేది కూడా ఆ! ఒక ఆల్‌మోస్ట్ 9, 10 కల్లా పడుకోవాలి. ఓకే. సో, ఈ మధ్య కాలంలో లైఫ్ స్టైల్ ఎట్లా అయిపోయింది అన్నీ అంటే, చేంజ్ అయిపోయాయి. ఇంకా 12 వరకు ఫోన్‌లు పట్టుకునేసి అవును. ఏదో ఒక విధంగా వాళ్ళు చాలా లేట్‌గా పడుకోవడము. హ్మ్. సో, ఉదయం లేట్‌గా లేవటము. హ్మ్. సో, దానికి తగ్గట్టు ఆహారం కూడా. హ్మ్. ఆహారం కూడా ఎలా అంటే మనకు ఎంతైతే అవసరమో అంతవరకు ఆకలేనప్పుడు తినాలి అది. హ్మ్. సో, ఉదయంకొచ్చేసేసి ఆల్‌మోస్ట్ 9 కల్లా మనం బ్రేక్‌ఫాస్ట్ అనేది చేసేయాలి. హ్మ్. సో, ఈవినింగ్ ఏదైతే ఉన్నదో ఈవినింగ్ 7 లోపే మనం తినేసేయాలి. ఓకే. సో, ఈ మధ్య కాలంలో మనము ఆహారం అనేది ఒక లిమిటెడ్‌గా హ్మ్. అంటే టైం ప్రకారం మనం తిన్నట్లయితే, హ్మ్. ఈ టైం మించకుండా తిన్నట్లయితే సామాన్యంగా అన్ని రోగాలు రాకుండా ఉంటాయి. ఓకే. ఈవెన్ డయాబెటిస్ కూడా ఆల్‌మోస్ట్ కంట్రోల్‌లో ఉంటది. ఓకే. సో, అంటే ఇదొక్కటే అని గాదు అన్నిటికి మూలం అన్నమాట అది. హ్మ్. సో, ఇక్కడ ఆహార విషయంలో గూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే. బేసికల్‌గా ఎలా అంటే ఇప్పుడు మనము తినే ఆహారం హ్మ్. ఇప్పుడు ఏదైనా ఒక మనం ఫుడ్ తింటున్నాం. హ్మ్. సో, సాత్విక ఆహారం అయ్యి ఉండాలి ఎక్కువ మటుకు. ఒకటి ఓకే. సాత్విక ఆహారం అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేది. సో, ఓకే. హోమ్‌లీ ఫుడ్ అంటాం గదా! హ్మ్. అలాంటి ఆహారం. అది తిన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తుంటామంటే ఇప్పుడు ఇవాళ ఒక బ్రేక్‌ఫాస్టో, లంచో చేసాం. చేసిన తర్వాత మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ఏదో స్నాక్స్ అని స్నాక్స్. చెప్పేసేసి అవును. అదని ఇదని తింటుంటాం. తింటూ ఉంటాం. సో, ఆ టైంలో గనక ఆహారం లోపలికెళ్ళినప్పుడు దాని నుండి ఒక రకమైన విషవాయువు అనేది అంటే డైజెస్టివ్ ఓకే. ప్రాసెస్‌ని అనేది అబ్‌స్ట్రక్ట్ చేస్తుందక్కడ. హ్మ్. సో, అబ్‌స్ట్రక్ట్ చేయడం వల్ల దాని నుంచి టాక్సిన్స్ వస్తూ ఉంటాయి. ఓకే. ఆ టాక్సిన్స్ అనేది శరీర సమతుల్యాన్ని కోల్పోతదనమాట. హ్మ్. అంటే ఆయుర్వేద సూత్రానుసారము సమదోష, సమాగ్ని, సమధాతు, మలక్రియ అంటారు. ఓకే. సో, ఇవన్నీ కరెక్ట్‌గా ఉన్నప్పుడు మాత్రమే హ్మ్. ప్రసన్నాత్మేంద్రియ మనః అంటే ప్రశాంతంగా ఉంటుంది మనిషికి. ఓకే. సో, ఇవి సరిగ్గా లేనప్పుడు మానసిక ప్రశాంతత కూడా అస్సలు ఉండదు. సో, ఓకే. దానివల్ల అన్నీ గూడా ఇంబాలెన్స్ అవుతూ ఉంటాయి. హ్మ్. నానా విధమైన వ్యాధులనేది ఉద్భవిస్తాయి అక్కడి నుండి. ఓకే. సో, దాంట్లో ముఖ్యంగా, అతి ముఖ్యంగా ఫస్ట్‌గా ఫార్మ్ అయ్యేది వాతం. హ్మ్. వాతంలో మేమన్నట్టు 80 వాతాలలో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో కనిపించేది ఈ హ్మ్. ఆమవాతం గాని, సంధిగత వాతం, రుమటైడ్ ఆర్థరైటిస్,
ప్లస్ ఓకే. ఆస్టియో ఆర్థరైటిస్. ఓకే. సో, ఇదేమవుతుంది అంటే ఇక్కడ మనం తినే ఆహారము సరైన టైంకి తినకుండా హ్మ్. ప్లస్ మనం దాంట్లో అబ్‌స్ట్రక్ట్ చేస్తూ ఉండడం వల్ల ఈ టాక్సిన్స్ అన్నీ పోయేసేసి ఈ జాయింట్స్‌లలోకెళ్ళిపోతాయి. ఓకే. జాయింట్స్‌లలోకెళ్ళేసేసి అక్కడ దాని ఏదైతే జాయింట్ ఉంటుందో హ్మ్. అక్కడ స్వెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. హ్మ్. స్వెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. జాయింట్ అనేది డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. ప్లస్ దాని నుంచి కంప్లీట్‌గా డ్యామేజ్ అవుతా వస్తుంటది. ఓకే. సో, ఈ డ్యామేజ్ కావడం వల్ల ఇక్కడ ఈ జాయింట్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. హ్మ్. ఓకే సార్. చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. థాంక్ యూ యెస్. సో యెస్. మచ్. థాంక్స్ అండి.